టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ప్రచారంలో ఉన్న వీడియోలపై విచారణ జరిపించాలన్నారు. అయితే భూమన ఆరోపణలకి కౌంటర్ ఇచ్చారు బీఆర్ నాయుడు. బీఆర్ నాయుడు గారు మీలో కించిత్తన్నా దైవభక్తి ఉంటే, కించిత్తన్నా నైతిక విలువలు ఉంటే ఈ సంఘటన జరిగిన తర్వాత మౌనంగా మీ పదవికి రాజీనామా చేసి ఉండాలి. నేను టీటీడీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే నన్ను రిజైన్ చేయమంటున్నాడు. కనీసం ఒక రోజు, వారం, నెల కూడా నాకు టైం ఇవ్వాల. నువ్వు రిజైన్ చేయి, నువ్వు నాకు ఇచ్చావా టీటీడీ చైర్మన్ నేను రిజైన్ చేయడానికి? నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆయన చెప్తే ఒక్క నిమిషం కూడా పట్టదు నాకు. ప్రతిరోజు నువ్వు రిజైన్ చేయి, ఎందుకు రిజైన్ చేయమంటున్నావాడు. దీని మీద నేను రీసెర్చ్ చేస్తే ఆయన చేసినటువంటి దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఎంతో సాంప్రదాయబద్ధంగా జీవించేటువంటి తల్లి లాంటి మా నాయకుడి సత్యమణి భారతమ్మను గురించి అత్యంత నైత్యంగా మాట్లాడినటువంటి బీఆర్ నాయుడు, నీ మాటలకు శిక్షగా భగవంతుడు వేసినటువంటి, భగవంతుడే బయటికి తీసుకొని వచ్చినటువంటి విషయాలు ఇవి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. హిందూ ధర్మం ప్రకారం సతీ సమేతంగా రావాలి. భార్య లేకపోతే అదొక డిఫరెంట్ ఇష్యూ. గతంలో రాజశేఖర్ రెడ్డి రాలేదు, జగన్మోహన్ రెడ్డి రాలేదు. ఈ భారతి పేరు ఎత్తానని వాళ్ళ కోపం. నేను ఎందుకు ఎత్తకూడదు భారతి పేరు? ఆమె వస్తే ఆమెను ఎందుకు నేను ప్రశ్నిస్తాను? ఆమె రాలేదు కదా. అది డీప్ ఫేక్ వీడియో అని మీరు నిజంగా హైకోర్టుకు వేయండి, దాని మీద విచారణ చేయించండి, దాని మీద సిబిఐ విచారణ చేయించండి. అది డీప్ ఫేక్ వీడియోనో ఏదో తెలుస్తుంది. ఈరోజు దీని మీద కంప్లైంట్లు ఇచ్చి పోలీసుల మీద కూడా ఈ అనైతిక పెంట బురదని అంటించే ప్రయత్నం బీఆర్ నాయుడు గారు చేసినారు. ఇది ఒక టాపికా? దీనివల్ల ఎవరికి నష్టం? సమాజానికి ఏమన్నా ఉందా? నేనేమన్నా తప్పు పని చేశానా? ఏమున్నాయి ఆ వీడియోలో చూడండి మీరు. అందులో ఏం తప్పు ఉంది? ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండరా? కలవరా? పోరా? రారా? నాది 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫోటోలు పెట్టి మార్పింగ్ చేస్తారు. ఇవన్నీ నా దగ్గర నడవదు. నేను చెప్తున్నాను, నేను లీగల్గా ఫైట్ చేస్తాను, దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఈ బీఆర్ నాయుడు హిందూ ధర్మం అనేటువంటి ఒక ఛానల్ కూడా నడుపుతున్నాడు. ఈ దర్శనాలు చేయించి దర్శనాలు చేయించినటువంటి వాళ్ళందరి చేత వచ్చినటువంటి డబ్బుల్ని, ప్రకటనలకి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా ఈ హిందూ ధర్మంలో సంబంధించిన బ్యాంక్ అకౌంట్లలో వేశాడు అన్నటువంటి ఆరోపణలు కూడా చాలా బలంగా ఉన్నాయి. మీరు నైతిక విలువల గురించి మాట్లాడడం. హిందూ ధర్మం ఛానల్ ఉంది బీఆర్ నాయుడికి. ఇక్కడ డబ్బులన్నీ తీసుకుపోయి హిందూ ధర్మంకి అకౌంట్లో వేస్తున్నాడు. అరే, నీకు బుద్ధి జ్ఞానం, నువ్వు అన్నం తినేవాడు వాడు అయితే నువ్వు రా, నువ్వు కానీ నీ ఆడిటర్స్ని కానీ పంపి నా బుక్స్ అన్నీ పెడతా చూడు, ఏదైనా ₹1 తేడా ఉంటే ఛాలెంజ్ చేస్తాను నేను.